కేసీఆర్ సిట్ విచారణపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇవాళ మరోసారి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వనుంది సెట్. అయితే కేసీఆర్ సమయం కోరడంతో ఇవాల్టి విచారణను వాయిదా వేసింది సెట్. ఎర్రవల్లిలోని నివాసంలో కీలక నేతలతో ఇటు కేసీఆర్ కూడా భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు బీఆర్ఎస్ కీలక నేతలు. కేసీఆర్ సెట్ విచారణపై ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఇవాళ మరోసారి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వనుంది సెట్. సో డేట్ లాక్ చేయబోతోంది. కేసీఆర్ సమయం కోరడంతో ఇవాళ విచారణను వాయిదా వేసింది సెట్. ఎర్రవల్లిలోని నివాసంలో ప్రస్తుతం కీలక నేతలతో కేసీఆర్ భేటీ అయినట్టుగా తెలుస్తోంది. మా సీనియర్ కరెస్పాండెంట్ శివతేజ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలతో శివతేజ, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలు చేరుకుని దీని గురించి చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? సో నిన్న ఉదయం 11:30 ప్రాంతంలో నందినివాసంలో కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన అనంతరం ఈరోజు కేసీఆర్ ఆ సిట్ విచారణకు హాజరయ్యాల్సింది ఉండే, కానీ నిన్న రాత్రి ఒక ప్రెస్ నోట్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి విడుదల చేయడం జరిగింది. కేసీఆర్ అందులో లేఖలో క్లియర్గా చెప్పడం జరిగింది. 15 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళను, 60 సంవత్సరాలు పైబడి ఉన్న వారిని ఎవరిని కూడా వారి ఎక్కడ ఉంటారో అక్కడికే వచ్చి నోటీసులు ఇవ్వాలి, అక్కడికే వచ్చి విచారణ జరపాలంటూ కూడా కేసీఆర్ అందులో లేఖలో స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ నిన్న సిట్ కూడా ఈరోజు ఒక్కరోజు కేసీఆర్కు మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా కేసీఆర్కు మళ్ళీ నోటీసులు ఇస్తారు. అది నందిని నివాసంలోనా లేదంటే కేసీఆర్ ఫామ్ హౌస్కి నిన్న లేఖలో పేర్కొన్నట్టుగా కేసీఆర్ ఫామ్ హౌస్కి వచ్చి నోటీసులు ఇస్తారనే ఉత్కంఠ మాత్రం ఇంకా తెరపలేదని చెప్పాలి. అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడికి నేతలంతా కూడా ఫామ్ హౌస్కి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఫామ్ హౌస్కి రావడం జరిగింది. అనంతరం కేటీఆర్ కూడా ప్రస్తుతం ఫామ్ హౌస్లోనే ఉన్నారు. కేసీఆర్తో ఇద్దరు నేతలు కూడా భేటీ అయిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి హరీష్ రావు కూడా రావడం జరిగింది. హరీష్ రావు ఇక్కడికి వచ్చి కేసీఆర్తో దాదాపు రాత్రి 11:30 వరకు కూడాను ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈరోజు కేటీఆర్తో అలాగే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డితో అయితే లోపల ఈ అంశంపైన భేటీ జరుగుతుంది. ఒకవేళ నోటీసులు ఇస్తే మళ్ళీ నందిని నివాసంలో ఇస్తారా లేదంటే ఇక్కడికే వచ్చి ఇస్తారా అనేది ఇంకా తేలాల్సింది. ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడ విచారణ చేస్తారు, ఎందుకంటే కేసీఆర్ లేఖలో క్లియర్గా చెప్పడం జరిగింది, నా ఫామ్ హౌస్లోనే విచారణ చేయాలంటూ చెప్పిన నేపథ్యంలో మళ్ళీ హైదరాబాద్లోనే విచారణ చేస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సింది. ఒకవేళ హైదరాబాద్కి పిలిస్తే ఎట్లా లేదంటే ఇక్కడే అయితే ఎట్లా, మొత్తంగా ఎట్లా ఈ సిట్ను ఎదుర్కోవాలన్న విషయంలో మాత్రం లోపల నేతల మధ్యనైతే ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శివతేజ్.